చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్ములను ప్రేమించి నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి మమ్ములను రక్షించుకొని మమ్ములను ప్రభా మీరు ఈ రీతిగా నీ వాక్యము చేత దినదినము మీలో సాగిపోవుటకు మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ రాత్రికాల సమయములో మరొకసారి మేము నీ వాక్యము దగ్గరకు వస్తున్నాము. నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్య జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మేమేదైతే వింటున్నామో దాని ప్రకారము జీవించుటకు మంచి అవగాహన మీరు మాకు అనుగ్రహించి మీ వాక్యపు వెలుగులో మమ్మలను మేము చూసుకుంటూ మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటూ మీ సన్నిధిలో సాగిపోవుటకు తగిన సహాయము చేయండి. ఎందరూ నీ వాక్యాన్ని వింటున్నారో వారందరి హృదయాలు నీ వాక్యము చేత బలపరచబడి నిత్య జీవము కొరకై ఎదురు చూచున్నట్లుగా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, నీ వాక్యాన్ని బోధిస్తున్న బలహీనుడనైన నన్ను కూడా మీరు మరుగు చేసి నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా అనేక విషయాలు తెలియచేసి మమ్ములను నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో మనము సామెతల గ్రంథము 7వ అధ్యాయములో ఉన్నాం. గత వారంలో మనం 7వ అధ్యాయము మొదటి 9 వచనాలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం 10వ వచనం దగ్గర నుండి ధ్యానం చేసుకుందాం. 10 వచనము నుండి 27వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మార్చి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి చివరి వరకు చదువుకుందాం. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొనవచ్చెను. ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది యుండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మృక్కుబళ్ళు చెల్లించియున్నాను. నా మంచము మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను. ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, నరుల చేజిక్కినవాడు సంకెళ్ళలోనికి పోవునట్లును, నా కుమారులారా చెవియొగ్గొడి,
నా నోటి మాటల నాలకింపుడి. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. చాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథం అనేటువంటి ఈ పుస్తకం చాలా గొప్ప సంగతులను తెలియచేసేటువంటి పుస్తకం. అంటే మిగిలిన 65 పుస్తకాలు మంచి విషయాలు, గొప్ప విషయాలు తెలియపరచటలేదా అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలోని ప్రతి మాట దేవుడు వ్రాసి మనకిచ్చిన మాట. ప్రతి మాట విలువైనది. మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము గనుక, ఈ సామెతల గ్రంథం యొక్క పుస్తకం, ఈ పుస్తకములో ఉన్నటువంటి మాటలు ప్రతి మనిషి జీవితములో ఎదుర్కొనే విషయాలు. ఒక మనిషి పాపము నుండి ఎలా తప్పించబడాలి, తప్పు మార్గములో నుండి ఎలా తన్ను తాను కాపాడుకోవాలి, ఒక చెడు మార్గము నుండి ఎలా తొలగి జీవించాలి అనేటువంటి సంగతులు ఇందులో వ్రాయబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ 7వ అధ్యాయములో గత వారంలో మనము జ్ఞానము లేని వారి మధ్య ఒక పడుచువాడు, ఆ పడుచువాడు కూడా బుద్ధి లేనివాడు, వాడు జ్ఞానము కలిగిన మాటలను లెక్క చేయకుండా, జ్ఞానము కలిగిన మాటలు వినకుండా వాడు ఏం చేస్తున్నాడో మనం చెప్పుకున్నాం. వాడేం చేస్తున్నాడు అంటే, సంధ్య వేళ, పొద్దు గురింకిన వేళ, చిమ్మటి చీకటి గల రాత్రి వేళ జార స్త్రీ ఉండేటువంటి వీధులలో లేక సందు దగ్గర అతడు తిరుగుచున్నాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఎవరు ఈ యవనస్తుడు, ఎవరు ఈ పడుచువాడు అంటే, బుద్ధి లేని పడుచువాడు. ప్రియులారా, యవన కాలములో బుద్ధి లేకపోవటం వలన, బుద్ధి నేర్చుకోకపోవటం వలన, జ్ఞానము తలకు ఎక్కకపోవటం వలన ఇదిగో ఇటువంటి తలతిక్క పనులు చేస్తారు అనే విషయాన్ని దేవుని వాక్యంలో ప్రియులారా మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ పడుచువాడు తిరిగే స్థలం ఎక్కడా అనంటే, జార స్త్రీ సందు దగ్గర, వీధుల దగ్గర తిరుగుతున్నాడు. ఎందుకు అక్కడ తిరుగుతున్నాడు వీడు అంటే, ప్రియులారా, ఇతని యొక్క విధానం, ఇతని ఆలోచనలు సరైనటువంటి విధానంలో లేవు కనుకనే దేవుడు తన దాసుని ద్వారా ఇతని గురించి ఏమని వ్రాయించాడంటే, బుద్ధి లేని పడుచువాడు, బుద్ధి లేని పడుచువాడు. ఇప్పుడు జార స్త్రీ సందు దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటి అనేటువంటిది ఈరోజు మనము దేవుని వాక్యములో నుండి చూద్దాం. ఒకసారి 10వ వచనం చదవండి. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. చాలండి. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ కపటము గల స్త్రీ అని వ్రాయబడింది. ఏ స్త్రీ అండి? కపటము అంటే ఏంటి? కపటము అంటే ఏంటి? కపటము అంటే మోసం. కపటము అంటే ప్రియులారా మోసపూరితమైన జీవితం. ఈమె స్త్రీ, ఈమె ఏ స్త్రీ అంటే వివాహమైన స్త్రీ, పెళ్ళి అయిన స్త్రీ, భర్త కలిగిన స్త్రీ.
ఒక కుటుంబము కలిగిన స్త్రీ. ఈ కుటుంబము కలిగిన స్త్రీ కపటము అనేది కలిగిన స్త్రీగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడంటే, ఈమె కపటం ఎంతగా తన కుటుంబాన్ని పాడు చేస్తుందో మనము గుర్తించాలి. ప్రియులారా, స్త్రీ అనే మాట ఎంత విలువైనదో బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. కానీ ఈ స్త్రీయే గాని ఈమె కపటముతో ఉంది, కపటముతో బ్రతుకుతుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. సామెతల గ్రంథంలో చాలామంది స్త్రీలను గురించి మాట్లాడతాడు. నెనరు గల స్త్రీ, వివేకము గల స్త్రీ, గుణవతి అయిన స్త్రీ లేక భార్య. ప్రియులారా, ఇలాంటి మాటలు ఎన్నో మనకు కనబడతాయి. కానీ స్త్రీ యొక్క విధానం ఏంటి? ఒక భర్త ఉన్నప్పుడు, ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ భార్య లేక ఆ స్త్రీ కుటుంబములో ఎలా బ్రతకాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా జీవించాలి అనేటువంటిది దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. కానీ ఇక్కడ ఈమె స్త్రీయే గాని కపటము కలిగిన స్త్రీ అని వాక్యంలో చూస్తున్నాం. ఈ కపటము కలిగిన స్త్రీ ఏం చేసిందట? వేషం వేసుకుందట. ఏం వేసుకుంది? వేషం. ఏ వేషం వేసింది? వేశ్యావేషం అనే మాట మనం చూస్తున్నాం. చూడండి అక్కడ. ఏ వేషం అండి? వేశ్యావేషం. అంత అవసరం ఏంటి మీకు? అంత అవసరం ఏంటి? భర్త ఉన్నాడు, ఒక మంచి కుటుంబం, ఒక ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు, ప్రియులారా, రక్త సంబంధికులు, ఈ విధంగా ఉన్నటువంటి ఈ కుటుంబములో ఎందుకు ఈమె కపటం? ఈమె వేసుకున్న వేషం వేశ్యావేషము వేసుకుంది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. మళ్ళొక్కసారి 10వ వచనం చదవండి. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. ఎవరిని ఎదుర్కొన వచ్చెను? బుద్ధి లేని పడుచువానిని. జార స్త్రీ సందు దగ్గర తిరుగుతున్న జ్ఞానము లేని పడుచువాడిని ఎదుర్కోటానికి వచ్చిందట. ఈ కపటము కలిగిన స్త్రీ ఏ వేషం వేసుకుంది? వేశ్యావేషము వేసుకుంది. వేశ్యావేషం ఎలా ఉంటుంది? వేశ్యావేషం ఎలా ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రియులారా, పూర్వపు దినాలలో వేశ్యలుగా బ్రతికేటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనబడతారు లేఖనాలలో. వాళ్ళ వేషాలు ఎలాగుంటాయి, వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళ చూపులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ తలంపులు ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాసి ఉంచాడు. వేశ్యావేషము వేసుకొనిన ఈ స్త్రీ తన వస్త్రధారణ వేరుగా ఉంటుంది, తన పద్ధతి విధానం వేరుగా ఉంటుంది. ప్రియులారా, తను వేసుకునేటువంటి ఆ మేకప్ కానివ్వండి, లేకపోతే ఆమె జీవించే జీవితం కానివ్వండి, వేరుగా ఉంటుంది. అంటే ఎదుటి వాడిని ఆకర్షించేటువంటి విధానములో ఆమె జీవితం ఉంటుంది. వేశ్యావేషం వేసుకున్న ఈమె బుద్ధి లేని పడుచువానిని ఎదుర్కోవటానికి వచ్చింది. ఈమెలో కపటముంది అని వాక్యం చెబుతుంది. కపటాన్ని గురించి ఒక మాట చెబుతాను నేను. యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. యోబు గ్రంథము దేవుని వాక్యములో నుండి 15వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందామండి. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు, వారి కడుపున కపటము పుట్టును. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కపటము పుట్టటానికి ముందు ఏం గర్భము ధరిస్తుంది, ఏమి కంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఇక్కడ యోబు గారు
ఇక్కడ 15వ అధ్యాయములో మనము చూస్తే యోబు గ్రంథంలో ఎలీఫజు మాట్లాడుతూ యోబు గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు. వారు దుష్కార్యమును గర్భమున ధరిస్తారట. అంటే కపటానికి ముందు వారి జీవితంలో ప్రారంభం ఏంటంటే దుష్కార్యం. దుష్కార్యం అంటే మంచి కార్యమా? దుష్కార్యం అంటే ఏంటి? చెడ్డ కార్యం. చెడ్డ కార్యాన్ని ఏం చేస్తారట వీళ్ళు? గర్భమున ధరిస్తారట. ధరించిన తర్వాత వీళ్ళు ఏం కంటారట? పాపము కంటారట. ఏవండి, ధరించింది, గర్భము ధరించింది దుష్కార్యం, కందేంటి? పాపం. పాపమును కంటే వారి కడుపున ఏం పుట్టింది చెప్పండి? కపటము పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రారంభమే బాగాలేదు, గర్భధారణే బాగాలేదు. ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము వింటున్నటువంటి మన జీవితములో ఒక వ్యక్తి పాపము చేయటానికి వెంటనే పాపము చెయ్యడు. ఆ వ్యక్తి మొదటిగా ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, వారి యొక్క క్రియలు అన్నీ కూడా వేరుగా ప్రారంభమవుతాయి. ఇక్కడ దుష్కార్యమును గర్భము ధరించారు, పాపమును కన్నారు. ఆ కన్న పాపము వలన ఏం పుట్టింది చెప్పండి? పాపము పుట్టినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. మరొక చోట మరొక విధానం ఉంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది అనే విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూడొచ్చు. ఇటువంటివి గర్భము ధరించుట అనేటువంటి విషయాలు ఎన్నో మనము చూడవచ్చు. ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తే ధరించింది దుష్కార్యం, కన్నది పాపం, వారి కడుపున పుట్టింది కపటం. ఒక్కటన్నా మంచిదుందా? ఒక్కటైనా మంచిదుందా? లేదు. అంటే ఒక కపటం పుట్టటానికి ముందు పాపం పుట్టింది, పాపం పుట్టటానికి ముందు గర్భము ధరించింది ఏంటి చెప్పండి? దుష్కార్యం. అంటే చెడ్డ కార్యం, చెడ్డ పని చెయ్యాలనే ఆలోచన పుట్టింది. చివరికి ఆలోచన ఏం కన్నది? పాపాన్ని కన్నది. ఇప్పుడు ఆ పాపము ఏం కంటుంది చెప్పండి? కపటమును కంటుంది. ఎలా కంటుందండి? ఒక మనిషికి చెడ్డ ఆలోచన వచ్చిందండి. ఒక మనిషికి చెడ్డ ఆలోచన వచ్చింది. ఆ చెడ్డ ఆలోచన కార్యము దాల్చిన తర్వాత అది ఏంగా మారిపోతుంది చెప్పండి? పాపముగా మారిపోతుంది. ఇప్పుడు పాపము చేసిన వ్యక్తి పట్టుబడ్డాడు అనుకోండి, వాస్తవాన్ని చెబుతాడా? మోసంగా ప్రియుల అబద్ధం చెబుతాడా? ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా పాపము పట్టుబడిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో నుండి ఏమొస్తుంది? నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని మాట్లాడతారా? మాట్లాడరు. ప్రియులారా, ఇప్పుడు కపటం అనేటువంటిది పుట్టుకొస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఈ స్త్రీ కూడా అటువంటి స్త్రీయే అని దైవ గ్రంథం మనకు చెబుతుంది. ప్రియులారా, ఆమె వేషం వేసుకుంది, వేషం మార్చేసింది. ఆ తరువాత ఆమె కపటము కలిగినటువంటి మనసుతో ఇప్పుడు ఒక యవనస్తుడిని ఎదుర్కొందామె. ఆ యవనస్తుడు కూడా ఆ సందు దగ్గరే తిరుగుతున్నాడు. ఎదుర్కొన్న తరువాత ప్రియులారా, ఆమెను గూర్చి వ్రాయబడుతున్న మాటలు చూడండి. ఆమె బొబ్బలు పెడుతుందట. వాక్యంలో 11వ వచనం, అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఎంట నిలువవు. చూడండి, ఈమెలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి. మంచి లక్షణాలని అవి? మంచి లక్షణాలండి అవి? కాదండి. ఆమె బొబ్బలు పెడుతుంది. దేనికి బొబ్బలు పెడుతుంది? తన ఎదురుగా ఉన్న బుద్ధి లేని పడుచువాడిని పడగొట్టాలి, ఆ వ్యక్తితో పాపం చెయ్యాలి, ఆ వ్యక్తిని తన వైపుకు లాక్కోవాలి, లాలన చెయ్యాలి, లోపరుచుకోవాలి అనేటువంటి ఒక దుష్ట ఆలోచనలతో బొబ్బలు పెడుతుంది. ఇది స్వేచ్ఛగా తిరుగునది అని ఉంది చూడండి. స్వేచ్ఛగా తిరగటం అంటే ఒక కట్టడ, ఒక పద్ధతి ఆమెకు లేదు. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతుందన్నమాట. తిరుగునది,
దాని పాదములు దాని ఎంట నిలువదు అని వాక్యంలో చూస్తున్నాం. ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఎప్పుడు తిరుగుతాడు అంటే తన జీవితములో ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, ప్రియులారా వేరుండాలని అనుకున్నప్పుడు. ఒకసారి మీరు 18వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చదవండి. వేరుండగోరువాడు, ఏమండి ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఏముంది? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడిచేవాడు. అంటే స్వేచ్ఛగా ఉండాలనుకునేవాడు ఎవరితో కలవడు, ఎవరితో ఉండడు, ఎవరితో సహవాసం చెయ్యడు. ఎందుకని? వాడు స్వేచ్ఛ కావాలి, వాడికి ఎవరితో పని లేదు, వాడు స్వేచ్ఛగా తిరగాలి. స్వేచ్ఛగా అతడు తిరుగుతున్నప్పుడు అతన్ని ఎవ్వరు కూడా కదిలించకూడదు. ఎందుకురా ఇలా తిరుగుతున్నావు, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకురా ఇలా జీవిస్తున్నావు, ఎవరితో కలవేంటి? కలవడు. ఎందుకని? వాడికి కావలసిందేంటి? స్వేచ్ఛ. ఎవరితో కలవకుండా ఉంటే వేరుగా ఉండి అతడు స్వేచ్ఛగా తిరుగుతాడు, స్వేచ్ఛగా నడుచుకుంటాడు. ఈమె కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దాని పాదములు దాని ఎంట నిలువవు. ఏవండి, ఒక స్త్రీ పాదాలు ఇంటిలో ఉండాలి, ఇంటిలో ఉండాలి, కానీ వీధిలో తిరుగుతుంది. చూడండి, ఈమె వీధిలో ఏం పని మీకు? సందుల దగ్గర ఏం పని మీకు? వేశ్యావేషం వేసుకోవలసిన అవసరత ఏముంది మీకు? ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నదో ఈ స్త్రీ మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నదో ఆలోచించండి ప్రియులారా. స్వేచ్ఛగా తిరుగుతుంది, బొబ్బలు పెడుతుంది, దాని ఇంట పాదములు నిలవటం లేదు. ఒక మాట చదవండి, 5వ అధ్యాయము 6వ వచనం. దేవుని వాక్యములో, ప్రియులారా వాక్యములో మనము చూస్తే బయట తిరిగే పాదాలు దేని గురించి ఆలోచించవో, ఏ విధమైన స్థితిలో ఉంటాయో వాక్యంలో మనము చూస్తాం. అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ఏ మాత్రమును విచారింపదు, దానికి తెలియకుండాని దాని పాదములు ఇటు అటు తిరుగును. జీవ మార్గాన్ని గూర్చట ఏం చెయ్యదట? అసలు విచారణే చెయ్యదట. జీవ మార్గం ఒకటి ఉందని, ఆ మార్గాన్ని మనం పోగొట్టుకుంటే నష్టపోతామని, నిత్య నాశనానికి వెళ్ళిపోతామని దాని గురించి అసలు విచారణే చెయ్యదట. ఎలా చేస్తుంది విచారణ? ఏ విధంగా చేస్తుంది? దాని పాదములు ఏం చేస్తున్నాయట? అటు ఇటు తిరుగుతూ ఉంటాయట. కొంతమంది ఇలాగే ఉంటారు. ఇంట్లో ప్రియుల కాళ్ళు నిలవు, ఇంట్లో ఉండరు వీళ్ళు. ఎప్పుడు కూడా వీధుల్లోనే తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతుంటారు, పని లేకపోయినా తిరుగుతూ ఉంటారు. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈమె అదే స్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎక్కడెక్కడ తిరుగుతుందో 12వ వచనం చదవండి. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. చూడండి, ఎక్కడెక్కడ ఉంటుందట? ఒకప్పుడేమో ఇంటి ఎదుట, ఇంట్లో కాదు, ఇంట్లో కాదు, ఇంటి బయటే, ఇంటి ఎదుట ఉంటుందట. తర్వాత ఒకప్పుడేమో సంత వీధులలో, జనాలు ఉంటారు కదా, సంత వీధులలో అక్కడ తిరుగుతుందట. ప్రియులారా, ప్రతి సందు దగ్గర పొంచి ఉంటుందట. ఏవండి, పొంచి ఉండే స్వభావం ఎంత ప్రమాదకరమైనదో తెలుసా అండి? పొంచి ఉండేదేంటో తెలుసా? ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. చదవండి. రాయబడిన మాటలు చూడండి అక్కడ. నీవు సత్క్రియ చేసిన ఎడల
తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఎక్కడుంటదట పాపం? దానికి ఉన్న స్వభావం ఏంటి? పొంచి ఉండటం. అంటే ఎవరిని పడగొడదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరు దొరుకుతారని పాపము ఏం చేస్తుందట? వాకిట పొంచి ఉంటుందట. ప్రియులారా, ఎలా పొంచి ఉంటుంది? ఇది ఎట్లాగే పొంచి ఉంటుంది. మరి ఈమెలాగానే పొంచి ఉంటుంది పాపం. ఎలా పొంచి ఉంటుంది? ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఈమె పాదములు తన ఇంట నిలవటం లేదు, ఇంటి ఎదుటను సంత వీధులలోను, ప్రియులర ప్రతి సందు దగ్గర ఈమె ఏం చేస్తుంది చెప్పండి? పొంచి ఉంటుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ విధముగా ఉంటూ ఏం చేస్తుంది అనంటే, తనకు దొరికిన ఆ పడుచువాడిని వెంటనే వెళ్ళి ముద్దు పెట్టేసుకుంది. సిగ్గుమాలినటువంటి ముఖముతో ప్రియులారా అది అతని దగ్గర ఇలా మాట్లాడుతుంది. యవనస్తుని దగ్గర ఏం మాట్లాడుతుంది? చదవండి ఒకసారి, చదవండి 14వ వచనం. సమాధాన బలులను, ఎందుకంట ఇంకే బలులు? సమాధాన బలులు ఎందుకు ఈమెకు? ఏమండి, సమాధాన బలులను నేనేం చేశాను? అర్పింపవలసి ఉంటిని అని అంటుంది. ప్రియులారా, ఈమె జీవితాన్ని మీరు బాగా ఆలోచించండి, బాగా పరిశీలన చెయ్యండి. సమాధాన బలులను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్లను ఏం చేశాను అంటే, ఏం కూడా మ్రొక్కుందా? ఏం కూడా మొక్కుకుంటుందా? ఈమె కూడా బలులు అర్పిస్తుందా? బలులు ఎందుకు అర్పిస్తారు చెప్పండి? బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన బలులు ఉన్నాయి కదా. సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి, రకరకాలైనటువంటి బలులు ఉన్నాయి. ఈమె ఏమర్పిస్తుంది? సమాధాన బలి అర్పిస్తుంది. సమాధాన బలి దేనికోసం? అందులోనే ఉంది కదా అర్థం, సమాధానం కోసం. సమాధాన బలి అర్పిస్తుందట. సమాధాన బలులు అర్పిస్తుంది అని అంటే, ఈమె జీవితం ఎవరితో కూడా సరి అయినటువంటి సమాధానంతో లేదు. లేనంత మాత్రాన ఈమె పాపం పోకుండా, ఈమె హృదయములో ఉన్నటువంటి దోషం పోకుండా, ఈమె హృదయములో ఉన్న దుష్కార్యం పోకుండా, ఈమె హృదయములో ఉన్న చెడ్డ ఆలోచన పోకుండా ఈమె బలులు అర్పిస్తే సరిపోతుందా? ఏవండి, నేను బలులు అర్పిస్తున్నాను, అక్కడ వాక్యములు ఆమె అంటుంది, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నువ్వే కనపడ్డావు. అసలు నేనే నిన్ను ఎదుర్కోవాలని, నేనే నీ దగ్గరకు రావాలని, నిన్ను కనుగొనాలని నేను ఆశపడ్డాను, కానీ నువ్వే కనపడ్డావు, నా అదృష్టం అంటున్నామే. ఏవండి, ఎంత ఘోరమైనటువంటి ఆలోచనలో ఉందో ఈమె చూడండి. ప్రియులారా, ఆమె మాట్లాడుతూ ఇప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడుతుందో చూడండి. ఆమె ఆ కనబడిన యవనస్తుని కలుసుకొని, ఆ యవనస్తుడిని ముద్దు పెట్టుకొని, సిగ్గులేని ముఖం పెట్టుకొని అతనితో మాట్లాడుతూ ఆమె ఏ రీతిగా సంభాషణ చేస్తుందో చూడండి. అసలు అతను మాట్లాడనివ్వటం లేదు, ఈమె మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి. 16వ వచనం. నా మంచం మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పని గల నార దుప్పట్లను నేను పరిచున్నాను. దీని సంగతి ఆ యవనస్తుడికి ఎందుకు? ఏవండి, ఈ మంచం గురించి ఆమెకెందుకు? ఈమె పరుపుల గురించి ఆమెకెందుకు? ఈమె రత్న కంబళను గురించి అతనికి ఎందుకు? ఆ యవనస్తునికి చెబుతున్న మాటలు చూడండి ప్రియులారా. రత్న కంబళ్లను, ఇదిగో అక్కడ ఆమె చెబుతుంది, నా మంచం మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. అంత మాత్రమే కాదు, అంతటితో నా పరుపు అలా ఉండిపోయింది అనుకుంటున్నావా? అలా కాదు.
నా పరుపును ఇంకా ఎలా చేస్తేనో చూడండి. నా పరుపు మీద బోళము అగరుకారపు చెక్క చల్లియున్నాను. అంటే ఒక పాపము చెయ్యటానికి ముందుగానే అన్నీ రెడీ చేసి వచ్చిందన్నమాట అమ్మగారు. చూసారా? మంచం రెడీ చేసింది, ఆ మంచం మీద పరుపు రెడీ చేసింది, ఆ పరుపు మీద రత్న కంబళ్ళు రెడీ చేసింది, ప్రియులారా ఆ పరుపు మీద బోళం వేసింది, ఆ పరుపు మీద దాల్చిన చెక్క వేసి చల్లింది. ఇప్పుడు ఆ ఇంటిలో పరుపు సంగతి, ఆ ఇంటిలో ఉన్న మంచము సంగతి, ఆ ఇంటిలో ఉన్నటువంటి విషయాలను ఎవరికి చెబుతుంది? బుద్ధి లేని పడుచువానికి చెబుతుంది. బుద్ధి లేని పడుచువానికి చెబుతుంది. ఏవండి, ఈమె కాపురం చేసే స్త్రీయేనా? ఈమె కుటుంబాన్ని కట్టే స్త్రీయేనా? ఈమె జీవితాలను జాగ్రత్త పరుచుకునే స్త్రీయేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కుటుంబాలు పాడైపోవటానికి ఇక్కడే కారణం, నాశనమైపోవటానికి కారణం ఇక్కడే. ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆనాడు అలాగే జరిగినాయి, ఈనాడు కూడా అలాగే జరిగాయి. ప్రియులారా, మొన్న ఒక వార్త చదివాను నేను. ఏంటి ఆ వార్త అంటే, ప్రియులారా, భర్తకు జీతం రాగానే భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి జీతం వచ్చింది కదా, షాపింగ్ చేద్దామండి, నాకు శారీ కొని చాలా రోజులు అవుతుంది కదా, కాబట్టి వెళదామంటే భర్త ప్రేమతో నీకంటే ఎవరున్నారు నాకు ఎక్కువ అని వెంటనే బయటకు వచ్చి కారు తీసి కారులో ఆమెను ఎక్కించుకొని తన ప్రక్కన కూర్చోబెట్టుకొని ప్రేమతో మాట్లాడుతూ షాపింగ్ మాల్కి వెళ్ళాడు. భర్తతో అంది, ఏవండి మీరు ఎక్కువసేపు లోపల ఎందుకు, మీరు ఇక్కడే ఉండండి కారులోనే, నేను వెళ్ళి కొనుక్కొస్తాను, అంత అయిపోయిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను, వచ్చి బిల్లు గడుదుగాని అంది. ఓకే అన్నాడు ఆయన. సరేలే, మీరు స్త్రీలు లోపలికి వెళ్ళారని తొందరగా బయటికి రారు, నేను కూడా ఎక్కువ తిరగలేనులే నీతో, నేను ఇక్కడ ఉంటానులే, వెళ్ళు అని భార్య మీద ప్రేమతో పంపించాడు. షాపింగ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత ఈమె బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఇదిగో వీడియో చూపిస్తున్నాను, నీకు నచ్చిన చీరేదో చెప్పంటుంది. వీడియో చూపిస్తూ షాపింగ్ మాల్లో. బిల్లు కట్టేది ఎవరు? ప్రేమతో తీసుకొచ్చింది ఎవరు? కారులో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు ఆ శారీ సెలెక్ట్ చేసేది ఎవరు? ఆలోచించారా ప్రియులారా? అంటే ఇప్పుడు అన్నీ ఇచ్చేదేమో భర్త, ఇప్పుడు ఈమె ఏం కట్టుకోవాలో సెలెక్ట్ చేసేదేమో బాయ్ ఫ్రెండా, ప్రియుడా? నిన్నో మొన్న ఒకటి వార్త చూశారు కదా ప్రియులారా, ఒక భర్త తన భార్య యొక్క విధానాన్ని గమనించి ఆమెకు ఒక ప్రియుడున్నాడన్న సంగతి తెలిసి ఆయనే దగ్గరుండి వాళ్ళిద్దరు పెళ్లి చేశాడు. ప్రియుడికి తన భార్యకు తన ప్రియునికి, ఆమె ప్రియుడికి, ఇద్దరికి ఆ భర్తే దగ్గరుండి పెళ్లి చేశాడు. మరి ఏం చేస్తాడు? అంటే పరిస్థితులు ఎలా మారిపోయినాయి ఒకసారి చూడండి. కుటుంబాల విధానాలు ఎలా మారిపోయినాయి ఒకసారి గమనించండి. నెలంతా కష్టపడి జీతం తెచ్చింది ఆయన. నా భార్యే కదా, నా భార్యకు కొనివ్వటం కంటే ఇంకెవరికి కొనివ్వాలి అనుకున్నాడు. ప్రియులారా, ఇదిగో ఎంతో ప్రేమతో కారులో తీసుకొచ్చాడు, డ్రైవింగ్ చేసుకుంటూ తన పని మానుకొని. ఇప్పుడు ఆయన కారులోనూ కూర్చోబెట్టింది. ఇప్పుడు ఈయన ప్రియులారా సెలెక్ట్ చేయటం కోసం వీడియో కాల్ చేసి చూపిస్తుంది ఏది కావాలని. ఎంత ఘోరమైన పరిస్థితులు! వీళ్ళు నిజమైనటువంటి కాపురం చేసే స్త్రీలేనా? మంచి ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిని కలిగిన వాళ్ళేనా? కుటుంబాన్ని కట్టేవారేనా? జీవితాలను ప్రియులర బాగు చేసేవాళ్ళేనా? ఆలోచించండి. ఈమె మాట్లాడుతున్న మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి ప్రియులారా. నా పరుపు మీద బోళము అగరుకారపు చెక్క చల్లియున్నాను 17వ వచనంలో. 18వ వచనంలో, ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము అని చెబుతూ ఇప్పుడు అసలు విషయం చెబుతుంది. ఎందుకంటే వీడు భయపడతాడు కదా, ఇదేంట్రా బాబు, ఇదిగో మంచం గురించి చెబుతుంది, పరుపు గురించి చెబుతుంది, పరుపు మీద వేసిన కంబళి గురించి చెబుతుంది, దాని మీద వేసినటువంటి అనేక రకాలైనటువంటి బోళము గురించి, సుగంధ ద్రవ్యాలను గురించి మాట్లాడుతుంది. ఏంటి అసలు ఈమె ఇల్లేంటి, ఈమె పరిస్థితి ఏంటి
అని ఒకవేళ ఆ వ్యక్తి భయపడతాడేమోనని భరోసా ఇస్తుంది, అతనికి స్వేచ్ఛగా ప్రియులారా అవకాశాన్ని కల్పిస్తుంది. ఏమంటుంది ఇప్పుడు చదవండి 19వ వచనం. పురుషుడు ఇంట లేడా, అది సంగతి. ఎవరు లేరట ఇంటి దగ్గర? పురుషుడు ఇంట లేడు అని అంటుందంటే ఇప్పుడు ఈమె పెళ్ళైన స్త్రీయేనా కాని స్త్రీయా? పెళ్ళైన స్త్రీయే కదా, పురుషుడు ఉన్న స్త్రీయే కదా. ఏం మాట్లాడుతుంది? పురుషుడు ఇంట లేడు. ఎందుకు లేడు ఇంట? ఎందుకు లేడు ఇంట? దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. చెప్పేసింది, వాస్తవాన్ని చెప్పేసింది. పురుషుడు ఇంట లేడు. నీకు ఇది ఒక మంచి అవకాశం. దూర ప్రయాణం వెళ్ళాడు, దగ్గర కూడా కాదు. వస్తాడని ఒకవేళ భయపడతావేమో, మళ్ళీ వెంటనే తిరిగి వస్తాడని భయపడతావేమో. కాదు కాదు, దూర ప్రయాణం వెళ్ళాడు. ఇంకొక విషయం చెప్పనా, ఆయన పున్నమి నాటి వరకు ఇంటికి. ప్రియులారా, ఒక పురుషుడు కలిగిన స్త్రీ ఎందుకు వెళ్ళాడు దూరం? సొమ్ము సంచి చేత పట్టుకుని ఎందుకు వెళ్ళాడు దూరం? ఎందుకు వెళ్ళాడు? తన కుటుంబాన్ని కట్టుకోవటానికి కాదా? తన కుటుంబాన్ని బాగా ప్రియులారా ఉన్నతమైన స్థితిలో ఉంచుకోవటానికి కాదా? తన భార్య బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఆమెను ప్రియులారా ప్రేమతో చూసుకోవాలని కాదా? తన కుటుంబాన్ని కట్టుకొని మంచి స్థితిలో నా కుటుంబం ఉండాలని దూర ప్రయాణం వెళ్ళి అక్కడ ఆయన ప్రియులారా వ్యాపారము చేసి ఆ సొమ్ము సంచి చేత పట్టుకుని వెళ్ళిన వాడు ఇంకా ఎంతో సొమ్ము తీసుకొని వచ్చి కుటుంబాన్ని ఎంతో ప్రేమతో పెంచాలి అని ఆలోచించి బయటికి వెళితే ఏం చేస్తుంది? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎంత ధైర్యంగా చెబుతుంది. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళాడు, పున్నమి నాటి వరకు కూడా ఇంటికి తిరిగి రాడు. వచ్చే ఇక అవకాశం నీకు. చూసారా అండి ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానము కలిగిన స్త్రీ అయినా ఈమె, వివేకము కలిగిన స్త్రీ అయినా ఈమె. ఒక భర్త ఉన్నాడు, ఒక కుటుంబం. నేను ఒక భర్తకు భార్యను, ఒక పురుషునికి నేను భార్యను. నా భర్తకు అవమానం తీసుకురాకూడదు. నా భర్త నన్ను ఎంతో ప్రేమించే కదా దూరం వెళ్ళాడు. నా భర్త నన్ను పోషించటానికే కదా అంత కష్టపడుతున్నాడు. కష్టపడుతున్న నా భర్తను నేనెలా మోసం చేయగలను అని ఎంతో గుట్టుగా బ్రతకవలసిన ఈమె, పవిత్రంగా బ్రతకవలసిన ఈమె బయటికి వెళ్ళిపోయి వేశ్యావేషం వేసుకొని కపటము కలిగిన స్త్రీగా బొబ్బలు పెట్టినదిగా ప్రియులారా ఇతరులను ఇదిగో ఎంతగా తన జీవితంలో ఆకర్షిస్తుందో. ఈమెకు ఇప్పుడు బుద్ధి లేని పడుచువాడు దొరికాడు కానీ ఇంతకు ముందు ఎంతో మంది నాశనం చేసింది ఈమె. మామూలు వ్యక్తి కాదు ఈమె. ఈ రోజున పడుచువాడు కనపడ్డాడు, బుద్ధి లేని పడుచువాడు కనపడ్డాడు కనుక ఆమె జీవితం అలా ఉంది. కానీ ఎంతో మంది నాశనం చేసింది. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, పున్నమి నాటి వరకు తిరిగి రాడు, సొమ్ము సంచి చేత పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ మాటలకు పడిపోయాడు. ఇటువంటి మాటలు పలికినప్పుడు ఒక వేశ్య నిజంగా ప్రియులారా ఏ యవనస్తుడైనా ఏ పురుషుడైనా త్వరగా లోబడిపోతాడు. మాటలేనండి మనిషిని పడగొట్టేది. అందుకే ఇక్కడ వాక్యంలో మనము చూడగలిగితే 21వ వచనం చూడండి. 21వ వచనం, అది తన అధికమైన ఏ మాటలట? లాలన మాటల చేత వానిని. ఏ మాటలు? లాలన మాటలంటే అవి ఎలా ఉంటాయి? లాలన మాటలంటే ఎలా ఉంటాయో తెలుసా? ఒక వ్యక్తిని లాలించి ప్రియులారా ఆ వ్యక్తిని పడగొట్టి లోపరుచుకొని తన స్వాధీనానికి తెచ్చుకునే మాటలే లాలన మాటలండి. ఒకసారి ఇక్కడ ఒక వచనాన్ని చూపిస్తాను నేను. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. అది అసలు విషయం. జార స్త్రీ పెదవుల నుండి ఏం గారుతుందట?
తేనె గారటం ఏంటి? తేనె పట్టు ఏమైనా పట్టింది ఆ పెదవులకి? ఆ? కారితే ప్రియులారా మనుషుల పెదాల నుండి సొల్లు గారాలు కానీ తేనె గారటం ఏంటండి? ఏమండి ఏం గారుతుంది చెప్పండి? నోట్లో నుంచి ఏమొస్తుంది అసలు మామూలుగా వస్తే? ఆ, సొల్లు కబుర్లు అంటారు చూసారా కొన్నిసార్లు. కానీ ఇప్పుడు సొల్లు కాదు, ఆమె నోట్ల నుంచి వస్తుంది. ఏమొస్తుంది అంటే అర్థం ఏంటి? తేనె లాంటి తీయని మాటలు మాట్లాడుతుంది ఆమె. చదవండి. దాని నోటి మాటలు అబ్బా నూనె కంటే ఎట్లా ఉన్నాయట? నునుపైనవి. తేనె లాంటి మాటలు, నూనె కంటే నునుపైనటువంటి మాటలు ఆమె పెదవుల నుండి వస్తున్నాయట. చూసారా అండి? ఆ లాలన మాటలు. కింద ఇంకో మాట అంటాడు సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చదువుకుంటే, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోయిన. ఏ మాటలు? లాలన మాటలు, ఇచ్చకపు మాటలు. 17వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. చెడు నడవడి కలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు ఏం చేస్తాడట? అది చెడు నడవడి కలవాడు ఏ మాటలు వింటాడట? మరి ఇంక దొరికినోడు మంచోడా చెడిపోయినోడా? బుద్ధి లేనివాడే కదా. ఏ మాటలు వింటున్నాడు? దోషపు మాటలే వింటున్నాడు, అబద్ధపు మాటలే వింటున్నాడు. ఎందుకంటే తేనె కంటే బాగున్నాయి ఆ మాటలు, నూనె కంటే ప్రియుల నున్నగా ఉన్నాయి ఆ మాటలు. పడిపోయాడు. అధికమైన తన లాలన మాటల చేత లోపరుచుకొనెను అని అంటుంది. ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని వెళ్ళిపోయిందట. ఎక్కడికి? ఇంటిలోనికి. సందు దగ్గర ఉన్న వాడిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళటానికి ఆమె మాట్లాడిన మాటలు చూడండి ప్రియులారా, ఎంతగా ఆ వ్యక్తిని ఆకర్షించాయో. అక్కడ అంటాడు, వెంటనే పశువు వదకు చూడండి పోవునట్లును అని అన్నాడు. ఏమండి? పశువు వదకు వెళుతుందండి. ఎట్లా వెళుతుంది? వదకు తీసుకెళ్ళేటప్పుడు పశువుని ఎలా తీసుకెళ్తారు? తాడుగట్టి తీసుకెళ్ళిపోతా ఉంటే అది అనుకుంటుంది నా యజమానుడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడులే అని అనుకుంటుంది, కానీ వదకు అని అనుకుంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ప్రియులారా తల నరికెంత వరకు కూడా దానికి తెలియదు అది వదన్న సంగతి. అది వదన్న సంగతి తెలియదు. ఇదిగో చూడండి ఎలా చిక్కిపోయాడంటే వాడు. 22 వచనం చదవండి. 22వ వచనం. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. బా ఏంటండి ఈ మాటలు! ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత వెడమరిచి సొలొమోను వ్రాయటానికి కారణం అతడి అనుభవాలు ఇవన్నీ. సొలొమోను యొక్క అనుభవాలండి ఇవన్నీ. ఏమనుకుంటున్నారు? సొలొమోను జీవితంలో ప్రియులారా అతడు ఎంత తొందరపడ్డాడో, ఎంతగా పడిపోయాడో, పతనమైపోయాడో తెలుసు మనందరికీ. ఎంతగా పతనమైపోయాడు, ఎంతగా అంటే అతడు ప్రియులారా అతనిని తను యొక్క భార్యలందరూ కూడా త్రిప్పివేశారు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, అలా 700 మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు సొలొమోను. 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు. మొత్తం 1000 మంది అయ్యారు. ప్రియులారా ఈ 1000 మంది యొక్క జీవితాలు అనుభవించాడు కనుక, వారి పరిస్థితులు చూశాడు కనుక, ఒక జార స్త్రీ దగ్గరికి వెళితే వచ్చే నష్టం ఏంటో అతనికి తెలుసు కనుక అవన్నీ అనుభవంతో రాస్తున్నాడు. చూడండి ప్రియులారా, అనుభవంతో రాస్తున్నాడు. పశువు వదకు పోవునట్లు, తర్వాత వాక్యంలో పరుల చేజిక్కినవాడు
సంకెళ్ళలోనికి పోవునట్లు. చూసారా? వదకు పోయిన పశువులాగా, సంకెళ్ళలోనికి వెళ్ళినటువంటి పరునిలాగా, వాక్యంలో తనకు ప్రాణహానికరమైనదని అది ఎరుగక, ఏమండి, ప్రాణహానికరమైనది జారస్త్రీ జీవితం, ప్రాణకరమైనటువంటిది, ప్రాణహానికరమైనటువంటిది. ఏం ప్రాణహాని ప్రియులారా, ఆలోచించండి. అక్కడ ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు. ఉరి ఉందన్న సంగతి తెలియక, ఉరులు ఉన్నాయన్న సంగతి తెలియక, మేత ఉంది కదా, నూకలు ఉన్నాయి కదని పరిగెత్తుకుంటూ పక్షి వచ్చి ఆ ఉరుల మధ్యలో కాళ్ళు పెట్టి మేత తింటున్నప్పుడు ఉరులలో చిక్కుకుపోయిన నా కాళ్ళన్న సంగతి దానికి తెలియదు. అలా చిక్కుకుపోయాడు ఉరుల్లో. ప్రియులారా, అక్కడ వాక్యములో మనము చూస్తున్నామండి, ఎంతవరకు వెళ్ళిపోయాడు అనంటే అతని గుండె అంబు చీల్చు వరకు అని ఉంది. చూడండి ప్రియులారా, అతని గుండె అంబు చీల్చు వరకు. అంటే అంబు అంటే ఏంటి? బాణం. ప్రియులారా, బాణము గుండెకు గురిపెట్టి కొడితే గుండె లోపలికి వెళ్ళిపోయినటువంటి ఆ బాణం మనిషిని ఎంత వేదనకరమైన స్థితికి తీసుకెళ్తుందో, ఒక జార స్త్రీ యొక్క స్థితికి వెళ్ళిన వాని పరిస్థితి కూడా అంతే. అంతే ప్రియులారా, అది ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? అది ఎంత భయంకరమైనటువంటిదో తెలుసా అండి? ఆలోచించండి. ఒక మనిషి జీవితములో ప్రాణహానికరమైనది ప్రియులారా, దేవుడు ముందే చెప్పాడు, అది గుండెను అంబును చీల్చినట్లుగా చీల్చేస్తుంది. ప్రియులారా, హెచ్ఐవి పేషెంట్లను అడగండి, మీ పరిస్థితి ఏంటయ్యా, రోజు చస్తూ బ్రతుకుతున్నాను, బ్రతుకుతూ చస్తున్నానంటారు. ఏదో బ్రతుకుతున్నానంత అనే పేరే గాని ఇక నా జీవితం ఎందుకు ఉపయోగము లేదు. చీల్చేసింది గుండె నంబు. ప్రాణహానికరమైనటువంటిది లోపలికి వచ్చేసింది హెచ్ఐవి. చూసారా? దేవుడు ఎప్పుడు చెప్పాడండి ఈ మాటలు? దేవుడు ఎప్పుడు వ్రాయించాడండి ఈ మాటలు? ఇది ప్రమాదకరమైంది, చాలా జాగ్రత్త. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో నమ్మకస్తులుగా ఉండండి. మీరు ఇదిగో ఒక దిక్కులేనటువంటి పనికి మాలినటువంటి స్థితికి వెళ్ళిపోకండి అని చెబుతున్నాడు. చూడండి, అంబును చీల్చివేసినట్లుగా ఎందుకు చీల్చేసిందంటే ఇతడేమి కొత్త కాదు ఆమెకు, ఇతడేం కొత్త కాదు. చూడండి కింద ఉంటుంది, చూడండి ప్రియులారా, 24వ వచనం నుండి చదవండి. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు ఎంతమందిని పడద్రోసింది? అనేకులను. ప్రియులారా, ఎలా పడగొట్టిందో చూడండి. అనుభవం కలిగింది కాబట్టి యవనస్తుని ఎలా లాగాలో లాగేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులను పడగొట్టేసింది. చూడండి కింద ఉంటది, అది చంపిన వారు లెక్కలేనంత మంది. ఎంతమందిని చంపేసింది? లెక్కలేనంత మందిని చంపేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక కుటుంబములో ఒక స్త్రీ పాత్ర ఎంత విలువగా ఉండాలో దేవుడు చెప్పాడు. విలువ లేనిదిగా కుటుంబాన్ని మార్చేసింది ఈ జ్ఞానము లేనటువంటి స్త్రీ. ఈమె ఎటువంటిది అనంటే పంది ముక్కున ఉన్న కమ్మె వంటిది. చూడండి ఒకసారి ఆ మాట దైవ గ్రంథంలో పేపర్ తిరిగేయండి. 11వ అధ్యాయం 22వ వచనం చదవండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. ఏ స్త్రీ? వివేకము లేదు. నాకొక భర్త ఉన్నాడనే వివేకం లేదు. నా భర్త నా కోసం దూర ప్రయాణం చేశాడనే వివేకం లేదు.
నా భర్త ఎంతో కష్టపడి నా కోసం ఎంతో దూర ప్రాంతానికి వెళ్ళాడనే ఈమెకు వివేకము లేదు. ఎలాగుంది ఈమె జీవితం అంటే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అని అన్నాడు. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టామనుకోండి ప్రియులారా, నా ముక్కున బంగారం ఉంది, చాలా విలువైందని బురదలో పడకుండా ఉంటుందా? పంది ఉంటుందండి? ఉండదండి. దాని ముక్కున బంగారం ఏంటి, వెండేంటి, వజ్రాలేంటి, వైడూర్యాలేంటి, నువ్వేమన్నా పెట్టు, దాని బ్రతుకు బురద బ్రతుకే. అక్కడికే వెళ్ళాలి, అక్కడికి వెళితేనే హాయిగా ఉంటుంది దానికి. నా ముక్కున బంగారు కమ్మి ఉందని ఆనందం కాదు దానికి, బురదలో పొర్లాడుతూ ఉంటేనే ఆనందం దానికి. అదే వివేకము లేని స్త్రీ యొక్క జీవితం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. దాని వలన పడిపోయిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. ఏంటండి, లెక్క కూడా లేదా? ఎంతమంది అని లెక్క కూడా లేదా? చంపిందట, అంతమందిని చంపేసింది. మరి ఎందుకంటే అది మరణకరమైంది కదా. ఆమె దగ్గర ఉన్న వ్యాధి ఎటువంటిది కదా, ఆమె దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది కదా. ఎంతమందిని చంపేసింది, ఎంతమందిని పడగొట్టేసింది. ఇదిగో ఇప్పుడు ప్రియులారా, ఈ బుద్ధి లేని పడుచువాడి యొక్క జీవితాన్ని కూడా అబ్బును చీల్చివేసినట్టుగా చీల్చేసింది. చూసారా? అంత మాత్రమే కాదండి ప్రియులారా, దాని ఇల్లే ఒక పాతాళానికి వెళ్ళే మార్గంగా మార్చేసిందట. ఏవండి, 27వ వచనం చదవండి. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఎలా మార్చేసుకుంటాను ఇంటిని? పాతాళం. అంటే ఇప్పుడు దాని ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? మరణశాలలకు వెళ్ళిపోతారు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరమైన పరిస్థితి అండి. దాని ఇంటిని ఒక పాతాళంగా మార్చేసింది. చూసారా? ఏవండి, మనం అంటాం అప్పుడప్పుడు, ఏవండి నిజంగా అండి ఫలానా ఇంట్లోకి వెళ్ళామండి, ఆ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే, ఆ ఇంట్లో ఉన్న ఆ మనుషుల జీవితాలు చూస్తుంటే అసలు నిజంగా పరలోకంలో ఉన్నట్టుందండి అని అంటాం మనం. కానీ ఇప్పుడు ఏమి ఇల్లేంటి? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా నీ ఇల్లు ఒక పాతాళంగా మార్చుకుంటే ఆ ఇంటిలోనికి వెళ్ళిన ప్రతి ఒక్కడు మరణశాలకి వెళ్ళిపోతాడు. ఈ దినాన్న మన గృహాలు ఎలా ఉన్నాయి? మన ఇళ్ళు ఒక పాతాళంగా మారిపోతున్నాయా? ఎప్పుడు గొడవలు, ఎప్పుడు తిట్లు, ఎప్పుడు కొట్లాటలు, ఎప్పుడు ప్రియులార అపనమ్మకాలు, ఎప్పుడు ఒకరి మీద ఒకరు ప్రియులార భయంకరంగా మాట్లాడుకోవటాలు. నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. డబ్బుంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, తినటానికి కొదువ లేదు, ఉండటానికి ఎటువంటి కొదువ లేదు. కానీ ఇంటిలో పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంటే పాతాళం. కొంతమంది భర్తలు అంటారు, ఈ ఇంట్లో ఉండే కంటే ఎక్కడన్నా బయటికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే బాగుంటుంది అని అంటారు. కొంతమంది భార్యలు ఉంటారు, ఈ ఇంటిలో ఇలా బ్రతికే కంటే ఏదో ఒక రకంగా చచ్చిపోతే మంచిది అని అంటారు. కారణం ఏంటి అని అంటే ఆ ఇల్లు ఒక పాతాళ లోకంగా మారిపోయింది. అక్కడ మరణాలే, అక్కడ మరణాలే. గ్రహించండి ప్రియమైన దేవుని పిల్లల, ఈ రోజున ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. భార్యను చంపటం భర్తకు తేలికైపోయింది, భర్తను చంపటం భార్యలకు కూడా తేలికైపోయింది. ఆ మధ్య విన్నారు కదా ప్రియులారా, ఒక భర్తను ముక్కలుగా నరికి, భర్తను భార్య నరికి కుక్కర్లోనే ఎందులోనే పెట్టిందని ఒక వార్త వచ్చిందిగా, వినలేదా మీరు? ఏవండి, ఒకసారి ఆలోచించండి. నిన్నో మొన్న ఇంకొక వార్త వచ్చింది. ఏంటో తెలుసా? ఒక భర్త తన భార్యను ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టాడట. బంగారమా డబ్బా అది? అంటే ఏమైపోయింది? గృహాలు ఏమైపోయినాయి? మరణశాలలుగా మారిపోయాయి. మరణశాలలుగా. కొన్ని గృహాలు చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డల, తల్లి ఉరి వేసుకుంటుంది, లేకపోతే మందు తాగటం, అదే స్థితి పిల్లలకు రావటం, మళ్ళీ అదే స్థితి పిల్లలకు రావటం, అలా వరుస వెళ్ళిపోతా చూడండి కొన్ని గృహాల్లో. ఏవండి,
కొన్ని గృహాలు చూస్తున్నప్పుడు ప్రియులారా, ఇదిగో వాళ్ళ నాన్న కూడా ఇట్లాగే చచ్చిపోయాడండి ఊరేసుకుని, లేకపోతే మందు దాగి రైలు కింద పడి, వాళ్ళ అబ్బాయి కూడా అట్లాగే చచ్చిపోయాడండి, వాళ్ళ మనవడు కూడా అట్లాగే చచ్చిపోయాడండి. తరతరాలుగా వచ్చేస్తుందండి ఇది. మరణశాలగా మార్చుకుంటున్నావేమో నీ ఇంటిని, ఒక పాతాళ లోకంగా మార్చుకుంటున్నావేమో నీ ఇంటిని. ప్రియులారా, ఆలోచించు. నిజంగా నీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? అందరూ లేచి కుటుంబం అంతా వాక్యాన్ని చదువుకునే వాళ్ళు ఉన్నారా గృహాల్లో? ప్రియులారా, అది పరలోకం. అక్కడ నెమ్మది, అక్కడ సంతోషం ఉంటుంది. కానీ ఎప్పుడు గొడవలు, తన్నులాటలు, గుద్దులాటలు, తిట్లు, భయంకరమైనటువంటి కొట్లాటలు ఈనాడు ఎన్ని గృహాల్లో మనం చూస్తున్నాం. వాటిని బట్టి నేను చచ్చిపోతా. పాతాళం ఆ ఆలోచనలు వచ్చిన ఏంటనే ఆ ఇంట్లో పాతాళం ప్రవేశించింది. పాతాళం ఇప్పుడు వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? మరణశాలలకు తీసుకెళ్ళిపోతుంది. మన గృహాలు పాతాళ లోకంగా మార్చుకోవద్దు. మన గృహాలు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ప్రార్థనతో పరిష్కారం చేసుకోవాలో ఆలోచించండి. తొందరపడకండి. చచ్చిపోతే మేలు అనుకోకండి. చనిపోతే ఏ మేలు ఉండదు. చనిపోతే కీడు తప్ప మేలేముంటుంది చెప్పండి? ప్రియులారా, ఒక దేవుని నమ్ముకొని రక్షించబడి నీవు అకాలంగా ప్రియులారా నీ జీవితములో నీ చేతులారా నీవు చనిపోయావనుకో, ఏ ఉరి పెట్టుకునో, ఏ మందు తాగో, ఏ రైలు కింద పడి చచ్చిపోయావనుకో, ఇక్కడ బాధల కంటే నరకములో ఉండే బాధ మహాభయంకరమైనది. అక్కడికి వెళ్ళిపోతావు. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటావు, అనవసరంగా చచ్చిపోయి ఇక్కడికి వచ్చానేంటి, తొందరపడి నేను చనిపోయి ఇక్కడికి వచ్చానేంటి. నువ్వు బాప్తిస్వం పొందిన, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైనా ఇటువంటి ఆలోచనలు నీలోకి వచ్చి నువ్వు చచ్చిపోయావంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, పరలోకానికి వెళ్ళవు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను, ప్రియమైన దేవుని పిల్లలారా, నీ చేతులారా తెలిసి నువ్వు చంపుకున్నావు. నరకానికి వెళ్ళిపోవటమే. దేవుడేమన్నాడు? భూమి మీద ఉన్నంత వరకు శ్రమైన అనుభవించు, బాధైన అనుభవించు, కష్టమైన అనుభవించు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, విశ్వాసము కలిగి బ్రతుకు, స్థిరమైన జీవితముతో ప్రభు కొరకు జీవించు. ప్రభు కొరకు నీ జీవితాన్ని అప్పగించని దేవుడు చెబితే నాకు ప్రభుతో పని లేదు, ప్రభు మాటలతో పని లేదు, ప్రభు యొక్క ఉద్దేశాలతో నాకు పని లేదు, నా భర్త ఇలా అన్నాడు, లేదు నా భార్య ఇలా అంది, లేదు నా పిల్లలు ఇలా అన్నారు, నా తల్లిదండ్రులు ఇలా అన్నారు, కాబట్టి నేను చచ్చిపోతాను. పాతాళ లోకం ప్రవేశించింది గృహాల్లోనికి. రేపు చూడండి, 10th క్లాసు తప్పితే యవనస్తుల పరిస్థితులు మనం చూస్తాం తెల్లారి పేపర్లో. ప్రియులారా, కారణం ఏంటి? 10th తప్పారని నా తల్లిదండ్రులు తిట్టారు, అందుచేత నేను వెళ్ళిపోయి. కొంతమంది పిల్లలు కాలేజీల్లోనే ఏం చేస్తున్నారు? లెటర్ రాసి చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులారా, మా కోసం బాధపడకండి, నా పరిస్థితి ఇది, నేను చదవలేకపోతున్నాను, అందుకే నేను మరణిస్తున్నాను. అంటే ఏంటిది? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మరణించటానికా దేవుడు నిన్ను పుట్టించింది? మరణించటానికా నీ అంతట నీవు ఈ భూమి మీద ప్రియులారా దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చింది? ఇవాళ సబ్జెక్టు పోతే మళ్ళీ ఒకసారి రాసుకుని పాస్ అవ్వచ్చు. దాంట్లో ప్రియులారా తప్పే ఉంది. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏదైనా ఒక సబ్జెక్టు పోయిందని వాళ్ళ తిట్టకండి, అవమానపరచకండి, వాళ్ళ బాధ పెట్టకండి, ధైర్యపరచండి. ఏం పర్వాలేదు నాయన, ఏం పర్వాలేదమ్మా, మళ్ళీ రాసుకోవచ్చు, అవకాశం ఉంది కదా, నువ్వేం దిగులు పడ, ధైర్యం చెప్పండి వాళ్ళకి. దాని వలన వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. పాతాళ లోకంగా మార్చుకోకండి మీ గృహాలు, మీ కుటుంబాలు మరణశాలకు వెళ్ళే గృహాలుగా మార్చుకోకండి. అది జార స్త్రీ లక్షణం, ఇంటి యొక్క విలువ తెలియని లక్షణం, భర్త విలువ తెలియని లక్షణం, భార్య విలువ తెలియని లక్షణం, పిల్లల విలువ తెలియని లక్షణాలు అవన్నీ వద్దండి. సమస్య వస్తే మోకరించు, ప్రార్థన చేయి. లేదు ఆ సమస్య ఎక్కువైతే, అవసరమైతే ఉపవాసం ఉండు, మోకరించు. ఒంటరిగా ఎవరు లేనప్పుడు గదిలోనికి వెళ్ళు, తలుపులు వేసుకో, ప్రభు పాదాల పట్టుకుని అడుగు. ప్రభు సహాయం చేయడా? ప్రభుకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ప్రియులారా, ఆలోచించండి.
మంచి నిర్ణయాలతో మన గృహాలు జీవము కలిగిన దేవుని సంఘాలుగా ఉండాలి. మన గృహాలు పరలోకంగా ఉండాలి. మన గృహాలు పాతాళలోకంగా మార్చుకోవద్దు. మరణశాలలకు వెళ్ళే వారిగా ఉండకూడదు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి ప్రియులారా. ఇటువంటి పరిస్థితులు ఒకవేళ మన గృహాలలో ఉన్నాయేమో, పాతాళలోకంగా మన ఇంటిని మార్చుకుంటున్నామేమో, మరణశాలలుగా మన గృహాలను మార్చుకుంటున్నామేమో, అది అపవాది యొక్క హస్త్రం ఉందండి వెనుక. వాడికి చోటివ్వకండి, వాడికి చోటివ్వకండి. ఒక పురుషుడు ఒక స్త్రీ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ప్రియులారా, భార్య లేనప్పుడు భర్త, భర్త లేనప్పుడు భార్య, ఆ ఇంటిలో ప్రియులారా ఒక మంచి స్థితిని కలిగి ఉండాలి. ఒక మంచి స్థితిని కలిగి ఉండాలి. ప్రభువా, నా ఇల్లు నేను నాశనం చేసుకునే స్థితిలో ఉండొద్దు నాయనా. నా ఇంటిని నేను కట్టుకునే విధానములో, నా ఇంటిని నేను బాగు చేసుకునే విధానములో, నా పిల్లల మీదకు దీవెన తెచ్చేటువంటి వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని మళ్ళీ మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రియులారా, ఒక జార స్త్రీ విధానమే కాదు, నువ్వు దేవుని మాటలు విని వాటి ప్రకారం నడవకపోయినా, దైవ చిత్తాన్ని గుర్తించకుండా నువ్వు జీవించిన నీ ఇల్లు ఒక పాతాళంగా మారుతుంది. వద్దు. ఈ దినాన్న ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధానములో ప్రియులారా ప్రార్థన చేసుకుందాం.